హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశ్ కుమార్. మనం ప్రీవియస్ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ అన్నది ఏంటి అండ్ టెక్నికల్ అనాలిసిస్ని ఎలా క్యారీ చేస్తారు అన్న విషయాన్ని చూద్దాం. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనకున్న ఓన్లీ వన్ బేస్ ఏంటంటే ప్రైస్. సో ప్రైస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైస్ మూమెంట్స్కి సంబంధించి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఈ టెక్నికల్ అనాలిసిస్లో గమనిస్తాం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ని రెండు రకాలుగా మనం చేయడాన్ని గమనించవచ్చు. అదే మనకి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ ఇండికేటర్ అనాలిసిస్. సో ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ని మీరు గమనించినట్లయితే మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటాము. సో ఒక సపోర్ట్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి పైకి వెళ్తుంది అనుకుంటాం. బట్ రెసిస్టెన్స్ అన్నది దీనికి ఒక టాప్ ప్రైస్గా ఉంటుంది. అసలు ఈ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకోవాలి అంటే ఎక్కడైతే మనకి మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఆ స్టాక్ని కొనడానికి రెడీగా ఉన్న ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ని మనం సపోర్ట్ ప్రైస్గా చెప్పుకుంటాము. అండ్ ఒక ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది అని ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ ఎవరైతే అనుకుంటారో ఆ రెసిస్టెన్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ అనాలిసిస్ కోసం డ్రా చేసుకుంటారో ఆ లైన్ని మనం రెసిస్టెన్స్ లైన్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ సపోర్ట్ లైన్ అయినా రెసిస్టెన్స్ లైన్ అయినా మల్టిపుల్ టైమ్స్ ఆ పర్టికులర్ పాయింట్ని టచ్ చేసి బౌన్స్ అవుతూ ఉన్నప్పుడు సపోర్ట్ అని, లేదా టాప్ని టచ్ చేసి కిందకి వస్తూ ఉంటే ఆ లైన్ని మనం రెసిస్టెన్స్ లైన్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ అయినా కానీ ట్రెండ్ లైన్ అయినా కానీ, అండ్ ట్రెండ్ లైన్ అంటే మనకి ఏదైతే హయ్యర్ లోను ఫామ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తున్నప్పుడు కనెక్టింగ్ స్వింగ్ లోస్ని కానీ స్వింగ్ హైస్ని కానీ మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్న పాయింట్ని మనం ట్రెండ్ లైన్గా చెప్పుకుంటాం. అండ్ ఈ ట్రెండ్ లైన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు దాని యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అనేది రివర్స్ అయిందని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ అయినా ట్రెండ్ లైన్ అయినా మనకి ఇక్కడ ఏవైతే లైన్స్ కనిపిస్తున్నాయో మనం డ్రా చేసుకున్న లైన్స్, ఆ లైన్స్ అన్నిటికీ బేసిస్ మాత్రం ప్రైస్గానే ఉంటుంది. సో ఈ ప్రైస్ ఏదైతే ఆ ప్రైస్ నుంచి మనం యాక్షన్ ఉంటుంది అని మనం అనుకుంటున్నామో ఆ అనాలిసిస్ మొత్తాన్ని మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్గా కన్సిడర్ చేస్తాము. అండ్ టెక్నికల్ అనాలిసిస్లో సెకండ్ పార్ట్లో మనం చూసినప్పుడు మనకి టెక్నికల్ ఇండికేటర్స్గా ఉంటాయి. సో ఏదైతే ప్రైస్ ఓపెన్ హై లో క్లోజ్ ఉంటుందో, లైక్ మనం ఒక క్యాండిల్ స్టిక్లో కనుక మాట్లాడుకుంటే కరెక్ట్గా 1 మినిట్కి సో 9:15కి కనుక మనం మార్కెట్ ఓపెన్ అయింది అనుకుంటే 9:15కి ఉన్న ప్రైస్ని మనం ఓపెన్ ప్రైస్గా చెప్పుకుంటాము. అండ్ ఈ ప్రైస్ ఇక్కడ నుంచి ఫ్లక్చుయేట్ అవుతూ ఏదైతే ఉంటుందో ఈ ప్రైస్ ఈ 1 మినిట్లో ఏదైతే లోని హిట్ చేస్తుందో ఆ లోని మనం ఆ క్యాండిల్ యొక్క లోగా చెప్పుకుంటాము. అండ్ హై ఏదైతే ఉందో దాన్ని మనం క్యాండిల్ యొక్క హైగా చెప్పుకుంటాము. అండ్ ఎండ్ ఆఫ్ ద 1 మినిట్ ఏ ప్రైస్ దగ్గర అయితే స్టెబిలైజ్ అవుతుందో దాన్ని మనం క్లోజ్గా చెప్పుకుంటాం. సో ఇలా మనకి ఓపెన్ హై లో క్లోజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ యొక్క ఓపెన్ హై లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఈ కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ చేసి దాన్ని ఆన్ స్క్రీన్ గ్రాఫికల్గా ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తున్నామో వాటిని మనం ఇండికేటర్స్గా చెప్పుకుంటాము. బట్ ఇండికేటర్స్ అన్నవి మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో డిఫరెంట్ క్యాండిల్స్, ఆ క్యాండిల్స్ నుంచి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తుంది అన్నది మనం కన్సిడర్ చేసే అంశం. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటూనే ఉంటాయి. సో మనం దీంట్లో ఒక టెక్నికల్ అనాలిసిస్లో మనం మూవింగ్ యావరేజ్ని కన్సిడర్ చేస్తే ఒక మూవింగ్ యావరేజ్ 5 యొక్క అర్థం ఏంటంటే పాస్ట్ 5 క్యాండిల్స్లో ప్రైస్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ పాయింట్ యొక్క యావరేజ్ని మనం మూవింగ్ యావరేజ్గా కన్సిడర్ చేస్తాము. సో మూవింగ్ యావరేజ్లో 5 అని మనం అనుకున్నప్పుడు పాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క యావరేజ్ ఏదైతే ఉందో ప్రైస్ పాయింట్ యొక్క యావరేజ్, ఆ యావరేజ్ని మనం నెక్స్ట్ పాయింట్ యొక్క మూవింగ్ యావరేజ్గా చెప్పుకుంటాము. సో ఇలా మనకు అది కనుక 20 ఉండుంటే పాస్ట్ 20 యొక్క ప్రైస్ పాయింట్స్ యొక్క యావరేజ్, ఫర్ సపోజ్ హైని కనుక మీరు కన్సిడర్ చేస్తే పాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క హై డివైడెడ్ బై 20 వేసినప్పుడు మనకి అక్కడ 20 మూవింగ్ యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనకి మ్యాథమెటికల్గా ఏదైతే మనం ఇవాల్యుయేట్ చేస్తామో ఆ ఇవాల్యుయేషన్ అన్నది మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు మనకు అది ఇండికేటర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పాస్ట్ డేటా నుంచి మనకి ప్రొజెక్షన్స్ ఇస్తున్నాయి. అండ్ వీటిలో మనకి 2 రకాల ఇండికేటర్స్ ఉంటాయి, లీడింగ్ ఇండికేటర్స్ అండ్ లాగింగ్ ఇండికేటర్స్. సో పాస్ట్ డేటా నుంచి మనం అనలైజ్ చేసుకొని మనం ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేస్తున్నప్పుడు మనం దాన్ని లాగింగ్ ఇండికేటర్గా చెప్పుకుంటాం. అండ్ లాగింగ్ ఇండికేటర్లో మనకి ఏదైతే వాల్యూస్ వస్తున్నాయో ఈ వాల్యూస్ అన్నవి కొంత ఇనాక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది.
అండ్ మనం కన్సిడర్ చేసే మోస్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ మనకి లాగింగ్ ఇండికేటర్స్గా ఉంటాయి. అండ్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్లో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని, అవి మనకి లీడింగ్ ఇండికేటర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మనం ఏవైతే మ్యాథమెటికల్గా మనం ఇవాల్యుయేట్ చేసుకున్న ఇండికేటర్స్ని లాగింగ్ ఇండికేటర్స్ అంటున్నామో, అలాగే లీడింగ్ ఇండికేటర్స్గా ఉన్న కొన్ని పర్టిక్యులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాంటి వాటిని మనం లీడింగ్ ఇండికేటర్స్గా చెప్పుకోవచ్చు. అండ్ లాగింగ్ ఇండికేటర్స్కి ఉండే అడ్వాంటేజ్ లాగింగ్ ఇండికేటర్స్కి ఉంది, అండ్ లీడింగ్ ఇండికేటర్స్కి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. అండ్ ఇలా మనం లీడింగ్ ఇండికేటర్ ఏదైతే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయో అక్కడ మనం ఓన్లీ రివర్సల్స్లో మాత్రమే ట్రేడ్ చేయగలుగుతాము. అండ్ అదే మనం కనుక RSI, VWAP, మూవింగ్ యావరేజ్ ఇలాంటి ఇండికేటర్స్ని మనం కనుక కన్సిడర్ చేస్తే మనం అక్కడ రివర్సల్స్ కాదు ట్రెండ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పసెస్ కోసం ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అన్నవి మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ ఇంకా మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించబోయే ఈ సిరీస్లో మనం ఇలా టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ టెక్నికల్ ఇండికేటర్స్కి సంబంధించి డిఫరెంట్ అనాలిసిస్ని మనం ఎలా చేస్తామో అండ్ ఇండికేటర్ వైజ్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఆ ఇండికేటర్లో ఏముంది అది మనకి ఏమి కన్వే చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ మనం అప్కమింగ్ 1 or 2 వీడియోస్లో చూడబోతున్నాం. సో ఓవరాల్గా మనం కనుక సమ్మరైజ్ చేసుకోవాలి అంటే టెక్నికల్ అనాలిసిస్ని మనం 2 పాయింట్స్గా అబ్జర్వ్ చేస్తున్నాము. అదే మనకి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ ఇండికేటర్ అనాలిసిస్. సో మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తుంటే టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో ఆ ఇండికేటర్స్ని గమనిస్తాం. సో ప్రైస్ యాక్షన్లో వస్తున్న సపోర్ట్ రెసిస్టెన్స్ మనకి లీడింగ్గా ఉంటున్నాయి. అండ్ టెక్నికల్ అనాలిసిస్లో మనం యూజ్ చేస్తున్న RSI, మూవింగ్ యావరేజ్ ఇలాంటి కొన్ని ఇండికేటర్స్ అన్నవి మనకి లాగింగ్ ఇండికేటర్స్గా ఉండడాన్ని మనం చూస్తున్నాము. సో ఇలా మనకి లీడింగ్ అండ్ లాగింగ్ ఇండికేటర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. సో మనం ఫండమెంటల్ అనాలిసిస్లో మాట్లాడుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ చార్ట్స్, హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ ఎనలైజ్ చేస్తే మనకి రాని ఇన్ఫర్మేషన్ మనకి టెక్నికల్ అనాలిసిస్లో కనిపిస్తుంది. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ దే విల్ మోర్లీ కాన్సన్ట్రేటింగ్ నౌఎడేస్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. సో ఇలా మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్ అన్నది అంత ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ లైఫ్ స్టైల్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది భాగమై ఉండడాన్ని మనం చూస్తున్నాము. సో ఇలాంటి టెక్నికల్ అనాలిసిస్లో మోర్ డిఫరెన్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అలాంగ్ విత్ దేర్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫార్ములాస్ మనం అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ and happy trading from then. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.